వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ రాణి. ప్రపంచ టెక్నాలజీ రంగంలో చైనా దూకుడుగా ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చైనా సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ముఖ్యంగా సైబర్ భద్రత, ఏఐ సాంకేతికతల పరిరక్షణ, జాతీయ ప్రయోజనాల రక్షణ కోసం చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అత్యాధునిక ఏఐ టెక్నాలజీలు, సెమీ కండక్టర్ చిప్ డిజైన్లు, అలాగే వాటికి సంబంధించిన సాంకేతికతల ఎగుమతిపై మరింత కఠినమైన నియంత్రణలను విధించాలని చైనా తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ప్రపంచ టెక్నాలజీ మార్కెట్పై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ సాంకేతికతను ఇతరులు దొంగలించకుండా, తమ జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు చైనా పేర్కొంటుంది. అసలు చైనా ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ప్రపంచంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? లెట్స్ వాచ్. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ దేశంలోని ప్రముఖ ఏఐ కంపెనీలైన అలీబాబా, బైట్ డాన్స్, జిపు ఏఐ వంటి సంస్థలతో విస్తృతంగా చర్చలు జరుపుతుంది. దీని వెనుక ప్రధాన ఉద్దేశం అత్యాధునిక ఏఐ మోడళ్లను వ్యూహాత్మక జాతీయ ఆస్తిగా పరిగణించడం. ఈ సాంకేతికత దేశం దాటి వెళ్లకుండా కఠినమైన పరిమితులు విధించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే డేటాను విదేశాలకు బదిలీ చేయడంపై నియంత్రణలు, అలాగే విదేశీ వినియోగదారులు చైనా ఏఐ మోడళ్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాలపై పరిమితులు విధించడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. అయితే విదేశీ కస్టమర్లు చైనా ఏఐ సేవలు, మోడళ్లను క్లౌడ్ సేవలు లేదా ఏపీఐల ద్వారా రిమోట్గా యాక్సెస్ చేయడానికి అనుమతించే అవకాశం ఉంది. దీని ద్వారా చైనా అభివృద్ధి చేసిన సాంకేతికత ఇతరులకు సులభంగా చేరకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కొత్త నిబంధనల ప్రభావం కేవలం ఏఐ రంగంలోనే కాకుండా సెమీ కండక్టర్ పరిశ్రమ పైన ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్వాల్కామ్, TSMC వంటి విదేశీ చిప్ తయారీ సంస్థలు చైనా రూపొందించిన డిజైన్ల ఆధారంగా అత్యాధునిక సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయకుండా కొత్త మార్గదర్శకాలు తీసుకురావచ్చనే ప్రచారం జోరుగా సాగుతుంది. చైనా తన సెమీ కండక్టర్ డిజైన్లపై పూర్తి నియంత్రణను కొనసాగించాలని బలంగా కోరుకుంటుంది. ప్రస్తుతం ఏఐ సెమీ కండక్టర్ టెక్నాలజీల ఎగుమతిపై ఎటువంటి అధికారిక నిషేధం ప్రకటించినప్పటికీ ఎగుమతి నియంత్రణ జాబితాలో ఈ టెక్నాలజీలను చేర్చే అవకాశాన్ని చైనా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు సూచిస్తున్నాయి. ఇలాంటి ఆంక్షలు అమలులోకి వస్తే రక్షణ, ఆటోమొబైల్, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, అలాగే గ్లోబల్ ఏఐ పరిశ్రమలపై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు గ్లోబల్ సప్లై చైన్లను పునర్నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం అత్యాధునిక సెమీకండక్టర్ల తయారీలో తైవాన్, దక్షిణ కొరియా, అమెరికా ముందంజలో ఉన్నాయి. అయితే చైనా ప్రధానంగా చిప్ ప్యాకేజింగ్, కొన్ని ప్రత్యేక విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో చైనా హీలియం ఎగుమతులపై పరిమితులు విధించిన నేపథ్యంలో ఇప్పుడు ఏఐ చిప్ టెక్నాలజీలపై కూడా కఠిన నిబంధనలు తీసుకురావచ్చుననే వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నిర్ణయాలపై చైనా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే ప్రపంచ టెక్ మార్కెట్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ టెక్నాలజీ సప్లై చైన్ కు తీవ్రమైన సవాళ్లను విసురుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అనేక దేశాలు చైనా టెక్నాలజీలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా భౌగోళిక రాజకీయాలపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అమెరికా, చైనా మధ్య టెక్నాలజీ ఆధిపత్య పోరాటం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇతర దేశాలు కూడా తమ జాతీయ భద్రత దృష్ట్యా కీలకమైన సాంకేతికతలపై నియంత్రణలను విధించేందుకు చైనాను ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ బదిలీ, సహకారంపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది. చైనా ఈ చర్యల ద్వారా తన స్వయం సమృద్ధిని పెంచుకోవాలని, విదేశీ సాంకేతికతపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ ప్రక్రియలో స్వదేశీ పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి తమ సొంత టెక్నాలజీలను మరింత పటిష్టం చేసుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల పెట్టుబడులు, కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. చైనా తీసుకునే ఈ నిర్ణయాలు ప్రపంచ టెక్నాలజీ భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేస్తాయని స్పష్టమవుతుంది. సైబర్ భద్రత, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకునే సాకుతో చైనా తన టెక్నాలజీని ఇతరులతో పంచుకోవడానికి నిరాకరిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో చైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వస్తుంది, ఈ నిబంధనలు ఏ రూపంలో అమల్లోకి వస్తాయో వేచి చూడాలి. దీనిపై ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయి,
ఎటువంటి ప్రత్యామ్నాయ వ్యూహాలను అనుసరిస్తాయో కూడా గమనించాలి.